హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మాలతి. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఒక ఆర్డర్ డిస్పాచ్ చేస్తున్నానండి. డిస్పాచ్ చేసే ముందు వీడియో తీసి మీకు చూపించాలనుకున్నాను. అలాగే ఈ ఆర్డర్కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇది నాకు మళ్ళీ రిపీటెడ్ కస్టమర్ ద్వారానే వచ్చిందండి. ఫస్ట్ కస్టమర్ నాకు రివ్యూ బాగా ఇచ్చింది. అంటే మనం చేసిన థ్రెడ్డింగ్ కానీ కుందన్ కానీ వర్క్ అని చాలా బాగా నచ్చి ఇప్పుడు కూడా వాళ్ళే ఇచ్చారండి. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి మళ్ళీ డిస్పాచ్ చేస్తా ఉన్నాను. అందుకని ఈ వీడియో తీస్తున్నానండి. వాళ్ళు నాకు టోటల్గా 7 pairs టిక్ టాక్స్ ఇచ్చారు థ్రెడ్ వ్రాపింగ్ తోటి. అండ్ టోటల్గా ఒక 7 to 8 pairs వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయండి. అన్నీ చూపిస్తాను మీకు. ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేద్దరు. ఓకేనా? ఫస్ట్ చూద్దాం రండి. ఫస్ట్ టిక్ టాక్స్ అండి. వాళ్ళు టోటల్ 7 pairs అడిగారు. 3 pairs వచ్చేసి ప్లెయిన్ కావాలన్నారు. 4 pairs వచ్చేసేసి ఇట్లా కుందన్ వర్క్తో కావాలని చెప్పారు. ఫస్ట్ పెయిర్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. వాళ్ళు మల్టీ థ్రెడ్ కావాలని చెప్పారు. అండ్ దీనికి నేను మూన్ యూస్ చేశానండి. హాఫ్ మూన్ యూస్ చేశాను. 3mm రౌండ్స్ యూస్ చేశాను. ఓన్లీ వైటే యూస్ చేశానండి. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, అందుకని నాకు ఈ కాంబినేషన్ నచ్చింది. ఇది ఒక పెయిర్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి డార్క్ బ్లూ అండి. ఇది వచ్చేసేసి నేను డ్రాప్స్ యూస్ చేశాను. అన్ని వైటే యూస్ చేశాను. అన్ని కుందన్స్ నాకు ఎందుకంటే వైటే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది వీటి మీద. అందుకని నేను ఆల్మోస్ట్ వైటే యూస్ చేసేసాను మొత్తము. ఇవి వచ్చేసేసి డ్రాప్స్ యూస్ చేశానండి. 3mm రౌండ్స్ యూస్ చేశాను. ఇది ఒక పేరు. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి. ఈ పింక్లో నేను వచ్చేసి రాణి పింక్ అంటారు కదా, అలా అండి ఇది. దీనికి నేను స్క్వైర్స్ యూస్ చేశాను. స్క్వైర్స్ డైమండ్స్లా పెట్టాను. ఇలా ఫ్లవర్లా యూస్ చేశాను. 3 flowers వేశాను. మళ్ళీ దీనికి కూడా 3mm రౌండ్స్ యూస్ చేశానండి. పైన వచ్చేసి గోల్డ్ యూస్ చేశాను. మిడిల్లో వచ్చేసి వైట్ డ్రాప్స్ యూస్ చేశానండి. వైట్ రౌండ్స్ యూస్ చేశాను. ఫోర్త్ పెయిర్ వచ్చేసి ఇది కూడా మల్టీ థ్రెడ్డేనండి. బాటిల్ గ్రీను మెరూన్ అండి, డార్క్ మెరూను. దీనికి వచ్చేసి నేను 6K ఐ షేప్ యూస్ చేశానండి. 3mm రౌండ్, మిడిల్లో వచ్చేసి 4mm రౌండ్ యూస్ చేశాను. ఈ టోటల్ పెయిర్స్ వచ్చేసి ఈ 4 pairs వచ్చేసి డిజైన్ అండి. వర్క్ అండ్ థ్రెడ్డింగ్ అండ్ డిజైన్తో చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఈ 3 pairs ప్లెయిన్ అడిగారండి వీళ్ళు. ఒకటేమో పింక్, ఇదొక పింక్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకటి రాణి పింక్, ఇదొకటి నార్మల్ పింక్ అండి. ఇది వచ్చేసేసి మెరూన్ అండి. మెరూన్ పర్పుల్తో అడిగారండి. ఇలా 3 pairs అడిగారు. ఈ 3 వచ్చేసేసి ప్లెయిన్, ఈ 4 వచ్చేసి డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ సెట్ అండి. ఈ సెట్కి నేను రాణి పింక్ యూస్ చేశాను. రాణి పింక్ అండ్ మిడిల్లో వచ్చేసేసి వాళ్ళకి మెహందీ గ్రీన్ రాణి పింక్ కాంబినేషన్లో కావాలని చెప్పారండి. మిడిల్ వచ్చేసి మెహందీ గ్రీన్ పెట్టాను. సైడ్స్ అటు ఇటు వచ్చేసి 2 hands కండి, అటు ఇటు వచ్చేసి రాణి పింక్ పెట్టాను. నేను తీసుకున్న ఇక్కడ కుందన్ కూడా ఇది స్టోన్ అండి, బిగ్ స్టోను. ఇది అదే డ్రాప్లో బిగ్ డ్రాప్. దీనికి నేను వచ్చేసి మెహందీ గ్రీను కొంచెం షేడిష్గా తీసుకున్నానండి. మెహందీ గ్రీను గోల్డ్ 2 షేడిష్గా ఉంటుంది. చాలా బాగుంది కుందను. తర్వాత నేను వచ్చేసి బాల్ చైన్ యూస్ చేసేసానండి. స్మాల్ బాల్ చైన్ ఉంది కదా, అది యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ స్టోన్ చైన్ యూస్ చేశానండి. ఇది ఒక సెట్ అండి. ఇది ఒక సెట్ 2 handsకి. మిడిల్లో వచ్చేసి మెహందీ గ్రీన్ అని చెప్పాను కదా, అది యూస్ చేశాను. దీనికి వచ్చేసి బాల్ ఫ్లవర్ ఉంటుంది కదండి, అలా యూస్ చేశాను. సెట్ అయితే చాలా బాగుందండి. ఈవెన్ ర్యాపింగ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. ఇది ఒక పెయిర్ అండి. నెక్స్ట్ పెయిర్ వచ్చేసేసి బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ యూజ్ చేసేసి చేయమన్నారు. ఇలా కుందన్స్ బిగ్ స్క్వైర్స్ కావాలని చెప్పేశారు. ఇది 6x6 స్క్వైర్ అండి. దీన్ని నేను డైమండ్గా పెట్టాను. అటు సైడ్ వచ్చేసి 3mm డ్రాప్స్ పెట్టానండి. ఇది సింగిల్ బ్యాంగిల్ 2 handsకి. బాగున్నాయి కదండి, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక సెట్ అండి. ఇది వాళ్ళు కంప్లీట్గా 1 handకే అడిగారు. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో కావాలని చెప్పారండి. మిడిల్ బ్యాంగిల్ కూడా బ్లాక్తో హైలైట్ చేయమన్నారు. అందుకని ఇది 1 cut బ్యాంగిల్ అండి. ఇవి వచ్చేసి 4 cut 2 cut బ్యాంగిల్స్. ఇది కంప్లీట్గా 1 hand అండి. ఈ సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను 3mm స్క్వైర్ 3x3 స్క్వైర్ యూస్ చేశానండి. సెరామిక్ వైట్ యూస్ చేశాను. 3mm రౌండ్.
అండ్ ఈ మిడిల్ బ్యాంగిల్ వచ్చేసేసి బిగ్ స్క్వైర్ అండి, 8x8 బిగ్ స్క్వైరు. అండ్ టోటల్గా రౌండ్స్ ఇట్లా అంటే స్క్వైర్కి రౌండ్గా వచ్చేసేసి 6K యూజ్ చేశానండి. వైటే యూజ్ చేశాను, ఎందుకంటే ఇది బ్లాక్ కదా అండి, వైటే చాలా బాగుంటుంది. మిడిల్లో వచ్చేసేసి గ్యాప్ లేకుండా ఇలా స్క్వైర్ని డైమండ్గా యూజ్ చేశానండి. ఇదండి ఈ సెట్టు. ఇది కంప్లీట్గా 1 హ్యాండ్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మెరూన్లో డిజైన్ చేయమని చెప్పారండి. ఒక మిడిల్లో వచ్చేసేసి ఒక సింగిల్ బ్యాంగిల్ వచ్చేలాగా, సైడ్స్ వచ్చేసి 2 కట్ వచ్చేలాగా, మిడిల్లో వచ్చేసి 4 కట్ వచ్చేలాగా కావాలని చెప్పారు. ఇది కంప్లీట్గా 1 హ్యాండ్కి మాత్రమే. దీనికి ఫ్లవర్ డిఫరెంట్గా ఉంది కదా చూడండి, ఫ్లవర్ యూజ్ చేశాను. ఇలా గ్యాప్ లేకుండా నేను కొంచెం లైట్గా గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కూడా లేకుండా నేను ఇట్లా బీడ్స్ యూజ్ చేశానండి, పైప్స్, గోల్డ్ కలర్ పైప్స్ యూజ్ చేశాను. ఈ మిడిల్ బ్యాంగిల్కి వచ్చేసి నేను షుగర్ బీడ్స్ వేశానండి. ఇది కూడా బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ డిజైనే వాళ్ళు బ్లాక్లో కావాలని చెప్పారండి, బ్లాక్ కాంబినేషన్లో. కాకపోతే మిడిల్ వచ్చేసేసేమో ఇలా డిజైన్ వచ్చింది, సైడ్స్ వచ్చేసేమో 4 కట్ వచ్చేసి షుగర్ బీడ్స్ అండి. ఈ సెట్ వచ్చేసేసేమో మిడిల్లో 4 కట్ యూజ్ చేసాము, సైడ్స్ వచ్చేసి 2 కట్ యూజ్ చేసాము అటు ఇటు. ఇవి కంప్లీట్గా 1 హ్యాండ్కి మాత్రమేనండి. ఇది ఒక 1 హ్యాండ్కి, ఇది ఒక 1 హ్యాండ్కి. నెక్స్ట్ వచ్చేసేసి ఇదొక సెట్ అండి. ఇది మెరూన్ అండ్ గోల్డ్ అండి కాంబినేషను. ఇలా థ్రెడ్ ర్యాప్ చేయమన్నారు, ఇలా కావాలని చెప్పారు డిజైను. సైడ్స్ వచ్చేసి అటు ఇటు వచ్చేసి నేను బాల్ చైన్ యూజ్ చేశానండి, స్మాల్ బాల్ చైను గోల్డ్ కలర్ది. అండ్ మిడిల్లో వచ్చేసేసి 4 కట్ అండి ఇది. దీనికి కూడా షుగర్ బీడ్స్ యాడ్ చేశాను సింపుల్గా. ఇది కూడా కంప్లీట్గా 1 హ్యాండ్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసేసి ఒక్క నిమిషం అండి, ఇది ఒక సెట్ అండి. ఇది కిడ్స్కి అంట. ఇదండి, సారీ, ఇది ఒక సెట్ అండి. ఇది 2 హ్యాండ్స్కి, ఇది కిడ్స్కి కావాలని చెప్పారు. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కావాలని చెప్పారండి. అందుకు వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, అందుకని నేను మిడిల్లో వైట్తో హైలైట్ చేశాను, సైడ్స్ వచ్చేసి బ్లాక్తో హైలైట్ చేశాను. ఈ నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ అండ్ వైట్ మళ్ళీ కాంబినేషన్ తీసుకున్నానండి. బ్లాక్ వైట్ అలా తీసుకున్నానండి. దీనికి నేను వచ్చేసేసి గోల్డ్ కుందను, గోల్డ్ స్క్వైర్ యూజ్ చేశాను, బ్లాక్ 6K ఐ షేప్ యూజ్ చేశానండి. ఇది మ్యాట్ ఫినిష్ అండి, బ్లాక్. ఈ సైడ్ బ్యాంగిల్ వచ్చేసేసి స్క్వైర్, గోల్డ్ కలర్ స్క్వైర్ అండ్ వైట్ కుందన్స్తో హైలైట్ చేశానండి. 4mm రౌండ్ అండ్ 3mm రౌండ్తో హైలైట్ చేశాను. ఈ 6 కట్ బ్యాంగిల్స్కి జస్ట్గా నేను 3mm రౌండ్ స్టిక్ చేశానండి. బ్లాక్ వచ్చేసి వైట్ యూజ్ చేశాను, వైట్కి వచ్చేసి గోల్డ్ కలర్ యూజ్ చేశానండి. ఇది కంప్లీట్గా ఇంకొక సెట్. ఇది 2 హ్యాండ్స్కి అండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇవండి, టోటల్గా 16 బ్యాంగిల్స్ కావాలని అడిగారండి. బాటిల్ గ్రీన్ వచ్చేసేసి 8 బ్యాంగిల్స్, మెరూన్ వచ్చేసేసి 4 బ్యాంగిల్స్, మెజెంటా కలర్ వచ్చేసేసి ఈ ఒక 4 బ్యాంగిల్స్ కావాలని చెప్పారండి. రెక్టాంగులర్ అండ్ 3mm డ్రాప్స్ యూస్ చేశానండి. దీనికి కంప్లీట్గా వైటే యూస్ చేశాను. నాకు ఎందుకో బాటిల్ గ్రీన్కి వైట్ చాలా బాగుంది అనిపించింది, అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా వైటే యూస్ చేశాను.
ఈ మెరూన్కి వచ్చేసేసి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో హైలైట్ చేశానండి. రెక్టాంగులర్ వచ్చి వైట్ తీసుకున్నాను, 3mm వచ్చేసేసి గోల్డ్ తీసుకున్నానండి దీనికి. ఇవి 4 బ్యాంగిల్స్. ఈవెన్ మనము ఈ బ్యాంగిల్స్లో మిడిల్లో మట్టి బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఇవి 2 వేసుకొని 2 హ్యాండ్స్కి వేసుకొని మిడిల్లో వచ్చేసి మట్టి బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మెజెంటాకి వచ్చేసి నేను గోల్డ్ రెక్టాంగిల్ తీసుకున్నానండి. 3mm రౌండ్స్ వచ్చేసి వైట్ తీసుకున్నానండి. ఇవండి టోటల్గా. ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను మళ్ళీ. ఇవన్నీ టోటల్గా ఇంకొక సెట్ వచ్చేసేసి ఇవి వచ్చేసి టిక్ టాక్స్ అండి. వండి అండి. చూసారు కదండి ఇవన్నీ. మీకు వీటిలో ఏ డిజైన్ నచ్చిందండి? ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు వీటిల్లో ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.